क्षेम सिद्ध्यर्थम श्रीमत् अखिलांडकोटि ब्रह्मांड नायक श्री भू लीला समेत कल्याण वेंकटेश्वर स्वामिनः पादसन्निधौ समस्त पितृगणानां प्रीत्यर्थं समस्त देवगणानां प्रीत्यर्थं मासे मासात्मिका पौर्णमि दिनकाला विशेषतः दिव्या कर्पूर निराजनीराजताजमसात्यामरक्षांधारयामि महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं गुरुमय देव सर्वकार्येषु सर्वदा
అఖండ మెజారిటీతో గెలిచి తిరుపతి అభివృద్ధికి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకి కంకణం కట్టుకొని ఇక్కడ మన ఎమ్మెల్యే గారు విచ్చేశారు. ఇప్పటికే చాలా ధర్మ ప్రక్షాళన జరుగుతూనే ఉంది. కొండపైన ధర్మ ప్రచారం పూర్తిగా 5 ఏళ్ల కాలం పాటు నశించిపోయింది. మన గుడిలు లేవు, శుభప్రదాలు లేవు, గో పూజలు లేవు, కుంకుమ పూజలు లేవు, శోభాయాత్రలు లేవు, హోమాలు జపాలు లేవు. పిల్లలకి కనీసం అక్షరాభ్యాసం నేర్పించాలని చెప్పి యోగుల్లో పైన ఆ కార్యక్రమాలు నడపకుండా చేయడానికి వాళ్ళు కంకణబద్ధులై ఉండి అధర్మాన్ని కొనసాగించారు 5 సంవత్సరాల పాటు. ఆ అధర్మం పైన ధర్మం గెలవడానికి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఏకోన్ముఖంగా ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన పరిపాలన తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పడింది. దాదాపుగా ధర్మం గెలిచిందనడానికి ఇది ఒక నిరూపణ. ఆ ధర్మంలో భాగమే తిరుమల తిరుపతి దేవస్థానంలో మన ఎమ్మెల్యే గారు ఇక్కడ మనకు తోడుగా, నీడగా, అనుసంధానంగా పనిచేస్తూ ఈ గెలుపు కృషి చేసినటువంటి వారికి ధన్యవాదాలు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద అలిపిరిలో మన జానపద వృత్తి కళాకారుల సంఘం వాళ్ళందరూ కూడా సంఘ అధ్యక్షులు యాదగిరి గారు, నరసింహులు గారు, రాజారెడ్డి గారు వీళ్ళందరూ కూడా చేరి దాదాపు తిరుపతి పట్టణంలో జానపద వృత్తి కళాకారులు, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో నుంచి నలుమూల నుంచి కూడా ఇచ్చేసి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి భజనలు చేసుకుంటూ, చెక్క భజనలు చేస్తూ, కోలాటాలు చేసుకుంటూ, జానపదాలు, గీతాలు, గాయాలు పాడుకుంటూ దేవుని స్మరణలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ధరించే విధంగా ఈ జానపద గేయాలు జరుగుతూ ఉండడం చాలా సంతోషం. దానికి సోదరులు యాదగిరి గారు, నరసింహులు గారు అధ్యక్షత వహించి దాదాపు 1000 మందికి ఈరోజు వారికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం ఇది ఒక శుభదినం. ఈరోజు గురు పౌర్ణమి రోజు, సంవత్సరానికి ఒక రోజు ఈ గురు పౌర్ణమి వస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజు భగవంతులు అన్ని దేవాలయాల్లో కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. ప్రతి భక్తులు కూడా ప్రతి దేవాలయానికి వెళ్ళి వాళ్ళకి ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవడం మంచి రోజు అనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్గొన చేసిన కళాకారులకు, జానపద కళాకారుల సంఘ అధ్యక్షులకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.